हाई फ्रेंड्स वेलकम बैक टू Anu Kichen। इवाल्टी स्पेशल रेसिपी వచ్చేసి ఉదయాన్నే పోషక విలువలు గల బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి। ఇది చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। మరియు పిల్లలు హెల్తీగా ఉండడానికి కూడా ఈ దోశ చాలా యూజ్ అవుతుందండి। ఒక దోశ చాలండి, కడుపు నిండిపోతుంది। ఇది ఏ విధంగా తయారు చేయాలనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం। బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రేషన్ బియ్యమైనా పర్లేదండి, లేకుంటే మనం వాడుకునే రైస్ అయినా, అది కూడా లేకుంటే హెల్తీగా ఉండడానికి బ్రౌన్ రైస్ అయితే చాలా యూజ్ అవుతుందండి। బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఈ బ్రౌన్ రైస్ను యూజ్ చేయొచ్చు। ఈ మూడిట్లో ఏదో ఒక రైస్ని యూజ్ చేసుకోండి। తర్వాత ఒక పావు కప్పు వచ్చేసి శనగపప్పు తీసుకోండి। ఈ శనగపప్పులో కూడా అనేక రకాల పోషకాలు ఉన్నాయండి। ట్యాన్ను తొలగిస్తుంది, ఏమైనా జిడ్డుతనం ఉన్నా కూడా తగ్గిస్తుందండి, మొటిమలు రాకుండా చేస్తుంది, మరియు చర్మం అనేది ముడతలు రాకుండా చేస్తుంది। కాబట్టి కంపల్సరిగా ఈ శనగపప్పును యూజ్ చేసుకోండి। పావు కప్ వచ్చేసి సజ్జలు తీసుకోండి। సజ్జల్లో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి। ఇది పొట్ట చుట్టూ ఉండే మొండి క్రొవ్వును కూడా తగ్గించే గుణము దీనికి ఉంది, కాబట్టి కంపల్సరిగా ఈ సజ్జలను యూజ్ చేసుకోండి। పావు కప్ వచ్చేసి రాగులు తీసుకోండి। ఈ రాగులలో కూడా ప్రోటీన్స్ అనేది అధికంగా ఉంటాయి, మధుమేహాన్ని నియంత్రిస్తుంది। రాగులలో సూక్ష్మజీవులను ఎదుర్కొనే లక్షణాలు ఉంటాయి। రాగులు మిమ్మల్ని యవ్వనంగా చేయడానికి కూడా తోడ్పడుతుందండి, కాబట్టి కంపల్సరిగా ఈ రాగులను కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి। నెక్స్ట్ వచ్చేసి మినపప్పు। దీనిని తరచూ తీసుకోవడం వలన ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయండి। ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది। ఇది మంచి ఎనర్జీతో పాటు ఎముకల్ని కూడా దృఢంగా చేయడానికి తోడ్పడుతుందండి, కాబట్టి కంపల్సరిగా ఈ మినపప్పును యూజ్ చేయడానికి ట్రై చేయండి। నెక్స్ట్ పావు కప్ వచ్చేసి పెసరపప్పు। ఈ పెసరపప్పులో కూడా ప్రోటీన్స్, పొటాషియం, ఐరన్, పెసరపప్పులో విటమిన్ B6 కూడా ఉంటాయి, కాబట్టి పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు పెరగడాన్ని కూడా నియంత్రించడంతో పాటు తగ్గిస్తుంది। పావు కప్ వచ్చేసి కొర్రలు। ఇది కూడా గుండె జబ్బులను, రక్తహీనతను, కాలిన గాయాలను కూడా త్వరగా తగ్గించడానికి ఈ కొర్రలు అనేది చాలా యూజ్ అవుతుందండి। ఇది గర్భిణీ స్త్రీలకు కూడా మంచి ఆహారం అని కూడా చెప్పవచ్చు। కొలెస్ట్రాల్ స్థాయిని కూడా కొర్రలు తగ్గిస్తాయి, కాబట్టి దీన్ని చేర్చుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుందండి। పావు కప్ వచ్చేసి కందిపప్పు। ఇది మన శరీరానికి కావలసినంత ప్రోటీన్స్ ఈ కందిపప్పులో ఉంటాయండి। పిల్లల నుండి పెద్దవారి దాకా ఈ కందిపప్పును ఇష్టపడని వారు ఉన్నారు కదా। ఈ కందిపప్పులో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి। పప్పుతో భోజనం చేస్తే సంపూర్ణంగా కడుపు నిండుతుంది కదా, అందుకే ఈ కందిపప్పు కూడా చాలా యూజ్ అవుతుంది। 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యూజ్ చేసుకోండి। ఈ మెంతులు అనేది అద్భుతమైన మూలిక। ఇండియన్ కిచెన్లో దీనికి రకరకాలుగా వాడతారు। మెంతులు అనేది వంటకాల రుచిని పెంచడంతో పాటు మధుమేహాన్ని కూడా నియంత్రించగలదు। చర్మం, జిడ్డు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తుంది। ఇవన్నీ మొత్తం కలిపేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి। ఇలా కడిగి వాటర్ మొత్తం వంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోండి। అంటే మినిమం ఒక 12 అవర్స్ అన్నా 8 అవర్స్ అన్నా నానాలి। ఇలా నానిన తర్వాత మరొక 1 టైమ్స్ కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోండి। మనం మామూలుగా దోశ పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి। పప్పు దినుసులతోటి చేసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది। ఎదిగే పిల్లలకు ఇలా చేసి పెట్టండి, హెల్త్కు మంచిది, ఆరోగ్యంగా కూడా ఉంటారు। ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా పులియనివ్వాలి। ఇలా ఒక 8 అవర్స్ పులుస్తుంది కదా, ఇలా పులిస్తే ఉబ్బిపోతుంది కదా చూడండి। ఈ విధంగా ఉబ్బిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మనకైనా వాటర్ పడితే కొన్ని వాటర్ కూడా పోసుకోండి। ఇలా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు ఎంత కావాలనుకుంటే అంత
తీసుకొని వాటర్ పోసుకొని దోశలాగా పోసుకోవడం అండి. చాలా చాలా ఈజీ కదండి. కాకపోతే మామూలు దోశల కంటే ఈ దోశల్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కంపల్సరిగా ఇలా దోశలు చేసుకొని తినండి. మనకు శనగపప్పు, కందిపప్పు, సజ్జలు, రాగులు వీటిలన్నిటిలోని ప్రోటీన్స్, పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. దోశల పెనము వేడి చేసుకొని ఒక ఆనియన్స్ తోటి ఇట్లా కట్ చేసుకొని ఆయిల్ రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇలా రాసుకొని 2 సైడ్ ఈ విధంగా కాల్చుకోండి. ఇలా చేసుకొని దోశల్ని టమాటో చట్నీకైనా లేకుంటే పల్లి చట్నీకైనా ఏ చట్నీకైనా ఈ దోశలు అనేది చాలా చాలా బాగుంటాయండి. మనకు ఎక్కువ పప్పు దినుసుతో చేస్తాం కాబట్టి ఈ దోశలు అనేది హెల్త్కు మంచిది. ఒకసారైనా ఇలా పిల్లలకు చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.